అటెన్షన్ డైవర్షన్ రాజకీయం చాలా జోరుగా జరుగుతూ ఉన్నది. గాంధీ భవన్, గ్రహచార భవన్ దీని వేదికగా ఒక రాజకీయం జరుగుతుంటే, మరోవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మరి మీడియా సాక్షిగా మరొక అటెన్షన్ డైవర్షన్ రాజకీయం జరుగుతూ ఉన్నది. ఇక వీటన్నిటిని తలదన్నే విధంగా గౌరవ ముఖ్యమంత్రి దాదాపుగా ఇప్పటికీ 15 పబ్లిక్ మీటింగులు పెట్టిండు. ఆ పబ్లిక్ మీటింగ్ ఒక్కొక్క దానికి కనీసం అంటే 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన చేస్తున్న పబ్లిక్ మీటింగ్ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే కేసీఆర్ గారిని విమర్శించడం. అంతే. ప్రజల సొమ్ముతోని పబ్లిక్ మీటింగులు పెట్టి ఒక పథకాన్ని ప్రకటించకుండా, లేకపోతే ఒక కొత్త నిర్మాణానికి అంకురార్పణ చేయకుండా వారు కేవలం మరి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడమే, బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకొని మరి పబ్లిక్ మీటింగ్ పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అయితే ప్రధానంగా ఈరోజు సమావేశం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద నిన్న గౌరవ మంత్రులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా క్రీడా మరియు ఫిషరీస్ మినిస్టర్ శ్రీ వాకిటి శ్రీహరి గారు, వీళ్ళిద్దరూ ఒక పత్రికా సమావేశం పెట్టి కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి 22A మీద వారు కూడా మాట్లాడడం జరిగింది. సరే, ఆ సబ్జెక్టు గురించి ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడతాం మేము. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ మీద నిన్న పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా వాకిటి శ్రీహరి గారు తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్తారేమో అని నేను అనుకున్నా. తెలంగాణ ప్రజలందరూ కూడా వేచి చూసిండ్రు. ఎందుకంటే నిన్న తెలంగాణ ప్రజలందరూ కూడా నిన్న రోడ్డు మీదకి వచ్చిండ్రు. భారత రాష్ట్ర సమితి నాయకత్వంలో కేసీఆర్ గారు ఎంతో గొప్పగా ఆలోచించి ఒక తండ్రిలాగా, ఒక మామలాగా, ఒక అన్నలాగా ఈ మహిళలందరికీ కూడా ఒక అప్పుల ఊబి నుండి మరి విముక్తి చూపించే ఒక స్కీమ్ను రూపొందిస్తే, ఆ స్కీమ్ను కాంగ్రెస్ యొక్క చేతగానితనం వల్ల, తప్పుల వల్ల ఆ స్కీము ఆగిపోయింది. మమ్మల్ని క్షమించండి, ముక్కు నేలకు రాగడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి అంటారేమో అని తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూసిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఇదే పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు వారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్నే మళ్ళీ చదివి వినిపించిపోయారు. ఆ అజ్ఞానాన్ని బయట పెట్టడం కోసమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. ఇంకా రెండో విషయం, వాళ్ళు ఇంకొక క్రూరమైన కామెంట్ చేశారు. దాన్ని అటెన్షన్ డైవర్షన్ అంటున్నా. అసలు బీఆర్ఎస్ జీవోనే కరెక్ట్గా ఇచ్చుంటే ఈ సమస్య వచ్చిండేది కాదు కదా, దానికి చట్టబద్ధత కల్పించుంటే అసలు ఈ సమస్య వచ్చిండేది కాదు కదా, కోర్టులో ఈ సమస్య పోయేది కాదు కదా అని చెప్పేసి తెలంగాణ ప్రజల ముందు వాళ్ళ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. ఒకటేమో మాకు ఈ బలహీన వర్గాల నుంచి, వెనుకకు నెట్టివేయబడ్డ వర్గాల నుంచి, ఈ వర్గాల నుంచి ఎవరైనా పాపం లేక మంత్రులు అయినారంటే పాపం వీళ్ళ వల్ల కొంత ఈ వర్గాలకు న్యాయం జరుగుతుందన్న ఆశ ఉంటుండే. వీళ్ళు ఆ రేవంత్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలు, దోపిడీ, దౌర్జన్యం నుంచి ఈ పేద బహుజన వర్గాలను, మరి ముఖ్యంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను, అగ్రవర్ణాల్లో ఉండే పేదలను కొంత కాపాడుతారేమో అన్న ఆశ మాకుండే. కానీ నిన్న పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా వాకిటి శ్రీహరి గారు పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే ఆ ఆశ మొత్తం కూడా అడియాశ అయిపోయింది. ఇక పొన్నం ప్రభాకర్ గారి స్టేట్మెంట్కి వద్దాం. పొన్నం ప్రభాకర్ గారు నిన్న ఏమన్నారు, అసలు ఈ చట్టబద్ధత కల్పించుంటే కళ్యాణ లక్ష్మికి, అదేవిధంగా షాదీ ముబారక్కు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా అన్నారు. వాకిటి శ్రీహరి గారు ఏమన్నారు, అయ్యా మేము తప్పులు చేసిండొచ్చు కాక, మీరు రోడ్లు ఎక్కడం కన్నా మేము ఇక్కడ తప్పు చేసినామని చూపిస్తే మేము సరిదిద్దుకుంటాం కదా అని ఆయన ఒక పెద్ద లారీ, చిన్న లారీ ఉదాహరణ చెప్పుకుంటూ చెప్పారు. నేను ఇలా చాలా క్లియర్గా చెప్తున్నా, పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు, మీరు దయచేసి ప్రిపేర్ అయ్యారండి, అధికారులతో మాట్లాడిరండి, న్యాయశాఖ నిపుణులతో మాట్లాడి ప్రెస్ ముందరికి రండి, మీ అజ్ఞానాన్ని బయట పెట్టుకోకండి. మీరు జీవోల ద్వారా ఆ విజయ్ గోపాల్ అనే న్యాయవాది
ఆయన గౌరవ హైకోర్టులో ఆయన ఇచ్చిన పిటిషన్ ఏంటి? ఈ కళ్యాణ లక్ష్మి పథకానికి కానీ షాదీ ముబారక్ పథకం కానీ దానికి ఆ ప్రోగ్రాంలు చేసి ఆ స్కీములు నడిపించే అధికారం కేవలం శాసనసభకే ఉన్నది, గవర్నమెంట్కు లేదు అని ఆయన అంటున్నాడు. మరి మీరు వెంటనే న్యాయశాఖ నిపుణులను పిలిపించి మీ ఆఫీసర్ల నుంచి పారావైజ్ రిమార్క్స్ తీసుకొని వెంటనే మీ అడ్వకేట్ జనరల్ను, అడిషనల్ అడ్వకేట్ జనరల్ను పురమాయించి మరి వాళ్ళకి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పంపించాలి కదా. అది పంపించకుండా మీరు ఇప్పుడు పత్రికల ముందరికి వచ్చి మీడియా ముందరికి వచ్చి మళ్ళీ ఆ భాండం కూడా బీఆర్ఎస్ మీదనే వేస్తున్నారు. మీ చేతగానితనానికి కూడా కారణం బీఆర్ఎస్ అంటున్నారు. ఇది పూర్తిగా ఆక్షేపణీయం. మీకు దమ్ముంటే మంచిగా పాలన చేయండి, మీకు దమ్ము లేకపోతే మా వల్ల అయితే లేదని చెప్పేసి ఇప్పుడు వాకిటి శ్రీహరి గారు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి, మేం చేస్తాం కదా. ఇప్పుడు జీవోలు సరిగా లేవు కాబట్టి చట్టబద్ధత కల్పించాలంటున్నారు. అసలు మీరు చదువుకోవాల్సింది ఏందయ్యా అంటే, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి, నవంబర్ 26, 1949 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఈ దేశంలో 90% ఆఫ్ ద స్కీమ్స్ జీవోల మీదనే నడిచినాయి, ఇంక్లూడింగ్ మీ మహాలక్ష్మి స్కీమ్, ఇంక్లూడింగ్ మీ గృహజ్యోతి స్కీము. ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి 1,50,000 కోట్లు ఏదైతే దొంగదారిన దొబ్బాలని చూస్తున్నాడో ఆ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా జీవోల ద్వారానే వచ్చింది. మీరిచ్చిన 6 గ్యారంటీలకు మరి చట్టబద్ధత తీసుకొచ్చిండ్రా? లేదు కదా. పిఎం కిసాన్ జీవోల ద్వారానే వచ్చింది. ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో జరిగే ప్రతి సంక్షేమ పథకం కూడా జీవోల ద్వారానే వస్తుంది. దానికి మూల కారణం ఏందయ్యా అంటే ఆర్టికల్ 162. తెలియకపోతే తెలుసుకోండి. 162 అధికరణం రాజ్యాంగంలో ప్రభుత్వాలకు విపరీతమైన అధికారాలు ఇచ్చింది. ప్రతి దానికి కూడా శాసనసభకి పోవాల్సిన అవసరం లేదు, మీరు జీవోల ద్వారా చేసుకోవచ్చు. ఒక్కటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటయ్యా అంటే, మీరు ప్రతి సంవత్సరం కూడా ప్రజల నుంచి ఎన్ని పన్నులు వసూలు చేస్తున్నారు, ఆ వసూలు చేసిన పన్నులు ఖజానాల్లోకి ఎట్లా వస్తున్నాయి, ఆ ఖజానాలో ఉన్న డబ్బులను ఏ విధంగా ఖర్చు పెట్టాలి అన్న విషయాన్ని బడ్జెట్ రూపంలో మీ ఆర్థిక శాఖ మంత్రి కానీ, మీ ముఖ్యమంత్రి కానీ, లేకపోతే మీ ద్వారా గవర్నర్ కానీ ఎవరు ప్రవేశపెట్టినా శాసనసభ దాన్ని ఆమోదిస్తే చాలు, మళ్ళీ చట్టాలు చేయనవసరం లేదు. అది వెల్ఫేర్ కావచ్చు, లేకపోతే ఇంకేవైనా కావచ్చు, విద్య కావచ్చు, ఇంకేవైనా కావచ్చు. వీటన్నిటికి కూడా ఒక్కసారి బడ్జెట్ను శాసనసభ ఆమోదిస్తే చాలు, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ బడ్జెట్ పట్టుకొని వస్తుంది. ఉదాహరణకు 2021-22లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాకు కళ్యాణ లక్ష్మి కింద స్టేట్ సెక్టార్ స్కీమ్ కింద దాదాపుగా మాకు మరి 400 కోట్లు కావాలని అడిగింది, శాసనసభ అప్రూవ్ చేసింది. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మాకు 200 కోట్లు కావాలని రిక్వెస్ట్ చేసినారు. వెంటనే శాసనసభ దీన్ని అప్రూవ్ చేసింది. అంటే ఒక్కసారి శాసనసభ ఈ బడ్జెట్ డాక్యుమెంట్ను అప్రూవ్ చేస్తే మీకు మళ్ళీ చట్టబద్ధత ఉండాల్సిన అవసరం లేదు. ఈ కామన్ సెన్స్ లేకుండా మీరు మీడియా ముందరికి వచ్చిండ్రు. అయ్యా నేను ఇప్పుడు ఏం అడుగుతున్నా అంటే, మరి మీరు మీ ఆఫీసర్లకు ఆ న్యాయవాది జూలై నెలలో ఎప్పుడైతే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చట్టబద్ధత లేదు అని చెప్పిరో, ఆ న్యాయవాది కోర్టులో పిటిషన్ వేయగానే మీకు ఫోన్ కాల్ వచ్చింది. నాకు వచ్చిన సమాచారం చెప్తున్నా. వచ్చిన వెంటనే మీ అధికారులు ఆగమేఘాల మీద పారావైజ్ రిమార్క్స్ కూడా ఇచ్చిండ్రు అనేది మా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సమాచారం. మరి ఆ పారావైజ్ రిమార్క్స్ అని వచ్చిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాల్సిన సమయంలో మీరు సెక్రటరియట్కు పంపించుకున్నారు. సెక్రటరియట్లో ఈ కౌంటర్ను అప్రూవ్ చేయాల్సింది లా డిపార్ట్మెంట్. ఈ లా డిపార్ట్మెంట్ ఎందుకు చేయలేదు అనేది మొదటి ప్రశ్న.
ఈ లా డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఎవరెవరు ఉన్నారు? అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నాడు, అడ్వకేట్ జనరల్ ఉన్నాడు, గవర్నమెంట్ ప్లీడర్స్ అందరు ఉన్నారు. మరి ఈరోజు న్యాయశాఖ ఎవరి ఆధీనంలో ఉన్నది? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధీనంలో ఉన్నది. ఇలా బీసీ వెల్ఫేర్ నుంచి కానీ, ఎస్సీ వెల్ఫేర్ నుంచి కానీ, మైనారిటీ వెల్ఫేర్ నుంచి కానీ, గిరిజన సంక్షేమ శాఖ నుంచి కానీ ఈ రిమార్క్స్ అన్ని పోయిన తర్వాత కౌంటర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత కౌంటర్ను ఆపమని చెప్పింది ఎవరు? ఇది మీరు ప్రజలకు చెప్పాలి, పొన్నం ప్రభాకర్ గారు. రెండవది, గౌరవ న్యాయమూర్తి గారు 4 సార్లు అవకాశం ఇచ్చినా కూడా మీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ, మీ అడ్వకేట్ జనరల్ కానీ ఎందుకు రెడీగా ఉన్న కౌంటర్ను దాఖలు చేయలేదు? అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎట్లాగో బీసీ సంక్షేమ శాఖ మంత్రి కంట్రోల్లో ఉండరు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కంట్రోల్లో ఉండరు. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కిందనే న్యాయశాఖ వస్తుంది. మరి ఈ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ ఈ కోర్టులో కౌంటర్ దాఖలు చేయకూడదు అని ఆదేశాలు ఇచ్చిన మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా? గత 9 నెలల నుంచి మళ్ళీ కొత్తగా వెరిఫై చేయాలి అని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? పేపర్ మీద ఏమి ఉండవు, కానీ వీళ్ళెవరు ఆ పని చేయడం లేదు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు? నేను చెప్పిన ఈ 162వ అధికరణం కింద ప్రభుత్వానికి సంపూర్ణమైన అధికారాలున్నాయి, జీవోల ద్వారానే అన్ని స్కీములు నడిపించవచ్చు అనేది స్పష్టంగా రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా 1955లోనే రామ్ జవాయా వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ లో చాలా స్పష్టంగా గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా మీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ నోట్ల నుంచి మాటలు ఎందుకు రాలేదు? నోట్ల మాటలు సరే, అసలు ఆయన కోర్టుకే పోలేదు, 4 సార్లు అసలు కోర్టుకే పోలేదు. అందుకొరకే ఈ రాష్ట్ర చరిత్రలో, తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వచ్చిన తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 8 జీవోల మీద హైకోర్టు స్టే విధించింది. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, 2021 సంవత్సరంలో కూడా వాచ్ వాయిస్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ, ఆనాడు కేసీఆర్ గారి మస్తిష్కం నుంచి వెలువడ్డ మరొక విప్లవాత్మకమైన పథకం దళిత బంధు. ఈ దళిత బంధు స్కీమ్ మీద ఆనాడు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటే PIL, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, వాచ్ వాయిస్ అనే ఒక సంస్థ వేస్తే ఇదే అడ్వకేట్ జనరల్, ఇదే అడిషనల్ అడ్వకేట్ జనరల్ వీళ్ళందరూ గౌరవ కోర్టులో గొప్పగా వాదించి ఎస్ ఆర్టికల్ 15 క్లాజ్ 3 ప్రకారం ఇది పక్కా చట్టబద్ధత ఉంది, రాజ్యాంగబద్ధత ఉంది, రాజ్యాంగంలో ఉండే పీఠికలో ఉండే జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ అనే రాజ్యాంగ విలువల ప్రకారమే ఈ కార్యక్రమం, ఈ పథకం రూపొందించబడ్డదని ఆ పిటిషన్ కొట్టేయించారు ఆనాడు అడ్వకేట్ జనరల్. ఎందుకంటే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రిక దళిత బంధు స్కీమ్, కళ్యాణ లక్ష్మి స్కీమ్. ఏనాడు కూడా అడ్మిషన్ స్టేజ్ లోనే దీని మీద పడ్డ పిటిషన్లన్నీ కూడా ఎగిరిపోయినాయి. దళిత బంధు స్కీము బెంచ్ మీదకి పోగానే అడ్వకేట్ జనరల్ మొత్తం సమాచారాన్ని రాజ్యాంగం చేతిలో పెట్టుకొని మీ లార్డ్షిప్, ఇది ఆర్టికల్ 15 క్లాస్ 3 ప్రకారం టార్గెటెడ్ స్కీమ్, 202 ఆర్టికల్ ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించుకునే హక్కు శాసనసభకున్నది. శాసనసభ ఒకసారి బడ్జెట్ ఆమోదించిన తర్వాత మళ్ళీ చట్టాలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆనాడు అడ్వకేట్ జనరల్ వాదించారు. ఎందుకంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ స్కీమ్ నడవాలి, ఇది ప్రజలకు న్యాయం చేయాలి, ఈ అమ్మాయిలు అప్పుల ఊబిలో కూరుకుంటున్నారు, బాల్య వివాహాలు జరుగుతున్నాయి, వీళ్ళ కుటుంబాలకు అప్పుల బాధ అవుతున్నది, ఈ పిల్లలు చదువుకోవాలి, ఈ కుటుంబాలు బాగుపడాలి, అప్పుల ఊబి నుంచి విముక్తికి దొరకాలని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి గారు సీరియస్ గా ఉన్నారు. కాబట్టే ఇది వాచ్ వాయిస్ అనే పిటిషన్ ను కొట్టేసింది ఆనాడు గౌరవ హైకోర్టు. మరి ఈ రోజు కళ్యాణ లక్ష్మి, అదే కళ్యాణ లక్ష్మి స్కీమ్, మీరు కళ్యాణ లక్ష్మిని ఇంకా బాగా చేస్తా, తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పారు 1,116,000తోని. మరి అలాంటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మీరెందుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారిని, అడ్వకేట్ జనరల్ ను వీళ్ళందరినీ పిలిపించి
అధికారులు ఆల్రెడీ పారావైజ్ రిమార్క్స్ తయారు చేసిండ్రు. మీరెందుకు గౌరవ కోర్టు ముందర పెట్టి ఈ పిటిషన్ కొట్టేయించరు అని చెప్పి ముఖ్యమంత్రి అడగాలి కదా. ముఖ్యమంత్రి అడగనందుకే, ముఖ్యమంత్రి చెప్పనందుకే ఈ ఇద్దరు అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోలేదు కాబట్టే ఇవాళ దీని మీద ఘోరంగా స్టే వచ్చింది. లక్షలాది మంది జీవితాల్లో మట్టిపడ్డది. తెలంగాణ ప్రజలారా, మీరు దయచేసి గమనించండి. ఈ స్టే ఇలాగే కొనసాగే ప్రమాదం ఉన్నది. ప్రభుత్వానికి సీరియస్నెస్ లేదు. నిన్న పొన్నం ప్రభాకర్ గారు మళ్ళీ చెప్తున్నాడు, గవర్నమెంట్ ఈజ్ సీరియస్, గవర్నమెంట్ ఈజ్ సీరియస్, గవర్నమెంట్ ఈజ్ సీరియస్ అంటున్నారు. గవర్నమెంట్ ఈజ్ సీరియస్ టు స్టాప్ దీస్ స్కీమ్స్. గవర్నమెంట్ ఈజ్ సీరియస్ టు ఎరేజ్ ద స్కీమ్స్ ఆఫ్ కేసీఆర్ గవర్నమెంట్. కేసీఆర్ గారు పెట్టిన విప్లవాత్మకమైన స్కీమ్స్ అన్నిటి కూడా ఎరేజ్ చేయడంలో మీరు సీరియస్ గా ఉన్నారు. ఇలా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఢిల్లీ నుంచి సిద్ధార్థ లూత్రా అనే సుప్రీంకోర్టు అడ్వకేట్ ని తీసుకొచ్చారు. మీరు ఢిల్లీ నుంచి అభిషేక్ మను సింఘ్వి అనే ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ కు ఇక్కడి ఎమ్మెల్యేలతో ఓట్లు వేయించి ఆయన రాజ్యసభ సభ్యుడిగా చేశారు. మీరు ఢిల్లీ నుంచి, మీరు హైదరాబాద్ నుంచి నిరంజన్ రెడ్డి అనే అడ్వకేట్ ను డిప్లాయ్ చేశారు. వీళ్ళందరికీ మీరు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీరు వాళ్ళ జోబుల్లో నింపారు. అసలు వీళ్ళందరిని ఎందుకు డిప్లాయ్ చేశారు? మీరు ఎందుకు డిప్లాయ్ చేసినరా అంటే, సిట్ టెలిఫోన్ ట్యాపింగ్ లో కంపల్సరీ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఇంకా మిగతా నాయకులందరికీ నిందితులుగా పెట్టాలని చెప్పి మీరు వాళ్లకు కోట్ల రూపాయలు ఇచ్చి హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాదించమని చెప్పారు. ఫేక్ కేసులు పెట్టించి ఆ ఫేక్ కేసులు ఎట్లన్నా చేసి నిలవాలి. ఈ క్వాష్ ఏదైతే ఉందో ఆ క్వాష్ కు వ్యతిరేకంగా పెద్ద పెద్ద అడ్వకేట్లను తీసుకొచ్చి కోట్ల రూపాయలు పెట్టి హైకోర్టులో, సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులు నిలవాలని చెప్పి వాళ్ళతోని మీరు వాదింపజేశారు, ప్రజాధనాన్ని యూజ్ చేసి. నిజంగా ఆ శ్రద్ధలో కనీసం 10% మీరు ఈ కళ్యాణ లక్ష్మి మీద పెట్టినా, ఆ ఖర్చులో 10% పెట్టినా కూడా ఈరోజు ఈ స్కీమ్ నిలిచేది. ఇది ఇక్కడితో ఆగదు. తెలంగాణ ప్రజలారా దయచేసి గమనించండి. కళ్యాణ లక్ష్మితో ఆగదు. రేపు ఇదే పిటిషన్ ఇంకో పిటిషన్ పడుతుంది. ఈయన చూసి ఇంకొక ఆయన వేస్తాడు, ఏమని? ఆసరా పెన్షన్లకు కూడా చట్టబద్ధత లేదని వేస్తాడు. ఈ గృహజ్యోతికి కూడా చట్టబద్ధత లేదని వేస్తారు. మహాలక్ష్మికి కూడా చట్టబద్ధత లేదని వేస్తారు. రైతు బంధుకు కూడా చట్టబద్ధత లేదని వేస్తారు. అన్నిట్ల మీద కూడా స్టే వస్తుంది. రేపు గౌరవ ముఖ్యమంత్రి అంటారు, నేను ఇవ్వాలని ఉంది కానీ గౌరవ హైకోర్టు స్టే ఇచ్చిందని ఇదే ముఖ్యమంత్రి మనందరి ముందర నమ్మబలికే ప్రమాదం ఉన్నది. ఈ ముఖ్యమంత్రితో ఇంకొక డేంజర్ ఉన్నది. ఈయన మొత్తం కూడా బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఈయన ప్రెస్ మీట్లు పెట్టాడు. ఈయన 10 కోట్ల రూపాయల విలువైన పబ్లిక్ మీటింగులు పెడతా ఉన్నాడు. ఇప్పటి వరకు దాదాపుగా 20 పబ్లిక్ మీటింగులు పెట్టిండు. ఒక్కొక్క దానికి కనీసం అంటే 10 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. ఆయన ఒక్కటే లక్ష్యం, అటెన్షన్ డైవర్షన్. ప్రతి చోటు చివరికి క్షుద్ర పూజల మీద కూడా పర్కాల సభలో మాట్లాడే స్థాయికి దిగజారిందంటే చీఫ్ మినిస్టర్, మీరు ఒకసారి ఆలోచించండి. సో ఇవాళ నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా, పొన్నం ప్రభాకర్ గారు, మీకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ దగ్గరికి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కి ఎవరు చెప్పారు గౌరవ హైకోర్టులో వాదించొద్దని? 4 సార్లు గౌరవ న్యాయమూర్తి గారు అవకాశం ఇచ్చినా కూడా ఎందుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్, అదే విధంగా అడ్వకేట్ జనరల్ పోలేదు అని ముఖ్యమంత్రి గారు చెప్పారా? మేమైతే బరాబర్ అంటున్నాం, ముఖ్యమంత్రి గారు ఈ స్కీములు బంద్ చేయండి, బంద్ చేసి ఇంకా రేపు పొద్దున ఇదే అడ్డం పెట్టుకొని ఇంకా అన్ని స్కీములు బంద్ చేయండి, వచ్చిన డబ్బులన్నీ కూడా తీసుకుపోయి తన అనుంగానుచరులైన మరి మెగా కృష్ణారెడ్డో, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డో, లేకపోతే సీఎం రమేషో, వీళ్ళ కాంట్రాక్ట్లకన్నీ తరలించి అక్కడి నుంచి వెనుక నుంచి మొత్తం కూడా మరి డబ్బులు దోచుకోవాలనే పన్నాగంలో భాగంగానే ఈ విధంగా జరిగిందనేదే బలంగా తెలంగాణ ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. అందుకొరకే మీరు మళ్ళొకసారి ప్రెస్ మీట్ పెట్టానా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఇది పూర్తిగా న్యాయశాఖ వైఫల్యం. ఈ న్యాయశాఖ వైఫల్యమైనప్పుడు న్యాయశాఖ గౌరవ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. రేవంత్ రెడ్డి గారు, మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్ మీద స్టే వచ్చింది మీ వైఫల్యం వల్లనే. ఎందుకంటే ఆర్టికల్ 162 చాలా క్లియర్ గా చెప్తుంది, ప్రభుత్వానికి అన్ని హక్కులు ఉన్నాయి. కానీ ఆ హక్కులు ఉన్నాయన్న విషయం కూడా మీకు తెలుసో నాకు తెలియదు కానీ మీకు తెలిసిందంత ఒకటే, బీఆర్ఎస్ పార్టీ మీద అక్రమ కేసులు పెట్టాలి, దాని మీద కోట్ల రూపాయలైన ఖర్చు పెట్టి ఈ పార్టీని బదనాం చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. చివరికి మీ చేతగానితనాన్ని కూడా మళ్ళీ మాకే ఆపాదించే
కుట్ర మీరు చేస్తా ఉన్నారు. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉన్నది. ఇక రెండవది చివరిది, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఇంకొక మినిస్టర్ పెట్టారు. ఆయన ఇగో ఈ టాల్ నెంబర్ ఇచ్చారు. టాల్ నెంబర్ 1800599478. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన టాల్ నెంబర్. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీంట్లో టాల్ ఫ్రీ నెంబర్ అని మీరు నిన్న చెప్పారు. ఇందులో నేను ఆర్ తీసేస్తున్నాను. ఇది టాల్ ఫ్రీ నెంబర్. మీరు 22A తీసుకొచ్చింది మీరే. 22Aను పెద్ద ఎత్తున తెలంగాణలో 60% గృహాలకు ఇంప్లిమెంట్ చేసింది మీరే. ఇలా ఈ తెలంగాణలో ఏ కలెక్టర్ని అడిగినా చెప్తారు, రెవెన్యూ మినిస్టర్ గారు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. అందుకొరకే మేము ఎంఆర్ఓలందరినీ పిలిపించి దిడ్డంగా మొత్తం కూడా పట్టా భూములను 22A కింద పెట్టినాం. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళన్నీ కూడా 22A కిందకి మీరు తీసుకొచ్చినట్టే పేద ప్రజల నుంచి కూడా రాబందుల్లాగా వాళ్ళ జలగల్లాగా వాళ్ళ రక్తం పీల్చడం కోసమే ఈ 22Aలో మీ ఆదేశాల మేరకు మీ కలెక్టర్లు మీ రెవెన్యూ అధికారులు పెట్టిర్రు. ఇప్పుడు అంతా చేసి మీరేం చెప్తున్నారు, టాల్ ఫ్రీ నెంబర్ ఉంది, దీన్ని కాల్ చేయండి మీ భూములన్నీ రిలీజ్ చేస్తామంటున్నారు. ఇది టాల్ ఫ్రీ నెంబర్ కాదు శ్రీనివాసరెడ్డి గారు, ఇది టాల్ ఫ్రీ నెంబర్. ఆర్ తీసేయండి, టాల్ ఫ్రీ నెంబర్ ఇది. అంటే ఎట్లయితే హైవేల మీద టాల్ గేట్స్ ఉంటాయో, ప్రతి వాహనం నుంచి కూడా ట్యాక్స్ ఎట్లయితే కలెక్ట్ చేస్తారో, మీరు ఈ టాల్ ఫ్రీ నెంబర్కు కాంటాక్ట్ చేసిన వెంటనే ఇగో నీ భూమి 22Aలో ఉన్నది, మాకు 30% ఇవ్వండి, 30% ఇస్తే మీ భూమిని 22Aలోకి వెళ్ళి తీసేస్తాం అని చెప్పి కలెక్టర్కు మీరు చెప్తారు. ఇదే జరగబోతున్నది. మీరు ఎందుకంటే కలెక్టర్లకు ఎంఆర్ఓలకు సంబంధం లేకుండానే భూభారతి పోర్టల్ ద్వారా 22,000 ట్రాన్సాక్షన్ చేసిండ్రు. దాని మీద ఇంతవరకు మీరు నేను మాట్లాడతారనుకున్నాం, మీరు మాట్లాడలేదు. సో అది టాల్ ఫ్రీ నెంబరు, ఇది టాల్ ఫ్రీ నెంబర్ కాదు, ఇది టాల్ ఫ్రీ నెంబర్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్ గా డబ్బులు సంపాదించడం కోసం తెలంగాణలో కాంగ్రెస్ నాయకులందరూ కూడా అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసం పెట్టింది. అందుకొరకే ఇందిరమ్మ ఇల్లు కూడా మరి ఇవాళ 60% అంటే నాగార్జున సాగర్ భూ నిర్వాసితుల ఇల్లు, అదే విధంగా రకరకాల నిర్వాసితులకు ఎవరైతే ప్రభుత్వాలు ఇచ్చిన ఇండ్లున్నాయో ఇందిరమ్మ ఇళ్లతో సహా పేదల రక్తం జలగల్లాగా పీల్చడం కోసమే ఈ 1800599478 పెట్టిండ్రు. అంతే తప్ప ఇది టాల్ ఫ్రీ కాదు, ఇది టాల్ ఫ్రీ నంబర్. FEE ఈ రుసుము బలవంతంగా ట్యాక్స్ 30% అక్రమంగా గుంజి కాంగ్రెస్ జోబులు నింపుకోవడం కోసమే ఈ టాల్ ఫ్రీ నంబర్ పెట్టిండ్రు. 22A అంత పెద్ద కుంభకోణం, భూ కుంభకోణం ఈ భారతదేశ చరిత్రలో ఏది జరిగి ఉండదు. అది కాంగ్రెస్ పార్టీకే ఈ చెల్లుతుంది, కాంగ్రెస్ పార్టీకే వస్తాయి ఇట్లాంటి విద్యలన్నీ, ఇంకెవరికి రావని చెప్తూ మరొక్కసారి ఈ ముగ్గురు మంత్రులు కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు, అదే విధంగా వాకిటి శ్రీహరి గారు, ఇంకా మిగతా సంక్షేమ శాఖ మంత్రులు, మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం చేయకండి. మీరు దోషులవుతారు. నేరం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకున్న ప్రతి వాడు కూడా నేరస్తుడే. అక్కడ ముఖ్యమంత్రి కావాలనే న్యాయశాఖను తన ఆధీనంలో పెట్టుకొని అడ్వకేట్ జనరల్ను, అడిషనల్ అడ్వకేట్ జనరల్ మాట్లాడనివ్వకుండా, కోర్టుకు పోనివ్వకుండా సంక్షేమ పథకాల మీద కుట్ర చేస్తున్నప్పుడు మీరు అడ్డుకోవాల్సింది పోయి, మీరు తిరుగుబాటు చేయాల్సింది పోయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయ మీకన్నా ఆయన కనీసం ఓపెన్ గా మాట్లాడుతున్నాడు, ఆ అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మీరెందుకు మాట్లాడతలేరాయా? మాట్లాడండి, లోపల ఏం జరుగుతుందో చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా డబ్బులు తినే వ్యవహారం నడుస్తుంది, 22A కింద కళ్యాణ లక్ష్మిని ఎట్లా ఆపుతున్నారు, షాదీ ముబారక్ ఎట్లా ఆపుతున్నారు, వాటన్నిటి మీద మీరు కూడా మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని కీర్తిస్తారు. అంతే తప్ప మీరు రేవంత్ రెడ్డిని ఎన్కేసుకొస్తే మాత్రం ప్రజల ముందర ద్రోహులుగా మిగులుతారు అని చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ మాట్లాడుతాం.